ఒక పుచ్చకుడు అడుగుతున్నాడు, దాని కంటిన్యూషన్. జ్ఞానులైన వారు ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కష్టాలకు వచ్చి తమ జీవితాలను సరిదిద్దుకున్నారు. ఏమిటి దాని వల్ల ఫలితం? ఆకాశంలో దూసుకుపోయే ఒక నక్షత్రం యొక్క వెలుగు ఎంతటిదైనా గాని రాత్రి చీకటిని తగ్గిస్తుందా ఏమిటి? ఆకాశంలో దూసుకుపోతున్న ఒక నక్షత్రం యొక్క వెలుగు ఎంత గొప్పదైనా సరే రాత్రిలో ఉన్న చీకటిని పోగొడుతుందా? పోగొట్టలేదు కదా అని అడిగాడు. అడిగితే అప్పుడు నిసర్గదత్ వారు అన్నారు, వారిని గురించి వారి పనిని గురించి తీర్పు చెప్పడానికి నువ్వు వారిలో ఒకడివవ్వాలి. నువ్వు కూడా అటువంటి వాడివైతే అప్పుడు నీకు తెలుస్తుంది ఆ వెలుగు యొక్క వెలుగెంతో. కోపస్థ మండూకానికి గాలిలో విహరించే పక్షుల సంగతి తెలుస్తుందా? తెలియదు కదా అన్నారు మహారాజు గారు. అంటే మళ్ళీ ఆ పృచ్ఛకుడు, అంటే మీరనేదేమిటి, మంచి చెడుల మధ్య గోడే లేదంటారా? ఇది మంచి ఇది చెడ్డ అంటే మంచికి చెడుకి మధ్య గోడే లేదా అన్నాడు అతను. అంటే మహారాజు గారు అంటున్నారు, గోడ లేకపోవడానికి కారణం ఏంటంటే మంచి చెడు అనేవే లేవు. మంచి చెడు అనేవి లేవు కాబట్టి అన్నాడు ఆయన. ఇంకా అంటున్నారు, ప్రతి యథార్థ పరిస్థితుల్లోనూ అవసరమైంది అనవసరమైంది అనేవే ఉంటాయి అంతే. మంచి చెడు అన్న ఉండవు. అవసరమైంది అనవసరమైంది మాత్రమే ఉన్నాయి. అవసరమైంది ఒప్పు, అనవసరమైంది తప్పు అంతే. ఆ క్షణానికి ఆ పరిస్థితుల్లో ఎంత అవసరమో అంతనే కోరడం ఒప్పు, మంచిది. అలా కాకుండా అవసరం లేని దానిని కూడా అత్యాశతో కోరడం తప్పు, అదే చెడు అంతే. మంచి చెడు అంటే అదే, అంతకంటే వ్యత్యాసాలు ఏం లేవు. ఇది ఈ నిమిషానికి ఇది అవసరం అంటే దాన్ని మనం తీసుకోవడం, దాన్ని వాడుకోవడం ఒప్పే, మంచిది. కానీ అవసరం లేకపోయినా సరే అత్యాశతో కోరడం తప్పు, అదే చెడు అన్నారు. అయితే మరి మంచి చెడు తప్పు ఒప్పు అన్నదాన్ని నిర్ణయించేది ఎవరు అని అడిగాడు ఆయన. దానిని పరిస్థితి నిర్ణయిస్తుంది. ప్రతి పరిస్థితి ఒక సవాలే సాధకుడికి. దాని ఎడల సరిగ్గా స్పందించగలిగి ఉండాలి. అవసరమా అనవసరమా, అవసరమైతే ఎంతవరకు అన్నదాన్ని ఆ పరిస్థితిని బట్టి ఒక సవాల్గా తీసుకోవాలి సాధకుడు. మనలో ఆశలు కోరికలు వ్యామోహాలు ఉన్నాయనుకో, అవసరం లేకపోయింది అవసరమే, అది లేకపోతే గడవదు అని చెప్పేస్తుంది. అప్పుడు నిజమైన సాధకుడు దాని అవసరం ఎంతో యోచించగలిగి ఉండాలి. ఇలా ఉండగలగడం సాధకుడికి ఒక సవాల్ అన్నమాట. స్పందన సరిగ్గా ఉంటే సమస్య తీరిపోయినట్లే. స్పందన గనక సరిగ్గా లేని పక్షంలో సవాల్ని ఎదుర్కొన్నట్లు కాదు. నీ స్పందన గనక సరిగ్గా లేదనుకో, ఎంత అవసరమో దాన్ని అంతే తీసుకోగలిగేగా లేదనుకో, సవాల్ని ఎదుర్కొంటున్నట్లు కాదు, సవాలుకి లొంగిపోయినట్లు. అప్పుడు సమస్య అలాగే ఉండిపోతుంది కదా. నీ అపరిష్కృత సమస్యలే నీ కర్మను మళ్లీ రూపొందిస్తూ ఉంటాయి. నువ్వు సమస్యని అక్కడికక్కడ పరిష్కరించుకోలేకపోవడం వల్ల అవి ఏం చేస్తాయి, మళ్ళీ దానికోసం కర్మని రూపొందిస్తూ ఉంటాయి. వాటిని సరిగ్గా పరిష్కరించుకోముందే అప్పుడు నువ్వు స్వేచ్ఛ పొందుతావు. సమస్యని అప్పటికప్పుడు ఎంత అవసరమో అంతే తీసుకుని వదిలేయడమే సమస్యని పరిష్కరించడం. అదే కాకుండా అతిగా అసలు అవసరమా, ఇష్టమైతే అనవసరమైనవి కూడా అవసరమే. అదే మరి లోపల రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు అన్న భావాలతో పరిస్థితులను నువ్వు అంచనా వేయడం తప్పు. అలాగా ఆ నిమిషానికి ఎంత అవసరమో అంత మాత్రమే దాని పట్ల నువ్వు స్పందించడం ఒప్పు. నాకు తోచిన ఒక ఉదాహరణ చెప్తాను నీకు. నీకు బాగా ఆకలిస్తోంది,
ఆకలి అందరికీ సహజం కదమ్మా. అవునమ్మా. అది ఎవరు నాకు ఆకలి అయ్యాలి అనుకుని ఆకలిని తెప్పించుకోలేరు, ఆకలి వెయ్యకూడదు అని ఆకలిని తప్పించుకోలేరు. సర్వసహజం కదా. ఆకలి వేసినప్పుడు ఆకలి తీరడానికి కావలసినంత మాత్రమే ఏది దొరికితే దానిని తినడం ఒప్పు. ఆకలి వెయ్యకపోయినా నీ ఇష్టం కాబట్టి నీ ఇష్టానికి నచ్చిన వల్ల తినడం తప్పు. ఇప్పుడు అర్థమైందా? అయిందమ్మా. అలాగుంటుందన్నమాట తప్పు ఒప్పుల నిర్ణయం. ఎంత అవసరమైతే అంతే తింటే ఆకలి తీరిపోతుంది, అది ఒప్పు. ఆకలి వేయకపోయినా సరే నాకు ఇష్టం కాబట్టి మించి తినడం తప్పు, అది తప్పు. అదే పరిస్థితుల్ని చక్కగా ప్రతి పరిస్థితిని ఒక సవాల్గా తీసుకోవాలి. కాబట్టి అప్పుడు సమస్యను నువ్వు చక్కగా పరిష్కరించుకోవాలి. నీ అపరిష్కృత సమస్యలే మళ్ళీ నీ కర్మను రూపొందిస్తాయి. నీకు అవసరం లేకపోయినా ఇష్టం కాబట్టి సంపాదించి దాచిపెట్టుకుంటానంటావు. అవునమ్మా. అప్పుడు సమస్య నీకు కర్మని కలుగజేస్తుంది, పరిష్కృతం అవ్వదు, అది మళ్ళీ కర్మంలో పడేస్తుంది. ఇప్పుడు దాన్ని ఎంతో అంతే తీసుకుంటే సమస్య పరిష్కరింపబడుతుంది. ఆ సమయానికి ఆకలి అన్న సమస్య పరిష్కరింపబడింది. అప్పుడు ఆకలి నుంచి నువ్వు స్వేచ్ఛ పొందావు. అలాగే ప్రతి సమస్యలో కూడా ఎంత అవసరమే అంతే తీసుకుంటే ఆ సమస్య నుంచి నువ్వు బయటపడిపోతావు. అవునమ్మా, చాలా క్లియర్ గా ఉంటాం. అలా కాకుండా మించి మించి నువ్వు కోరుకొని దాచిపెట్టుకుంటుంటే సమస్య నుంచి పరిష్కరింపబడవు సరికదా, దానికోసం కర్మ వలయంలో చిక్కుకుంటావు. కాబట్టి సమస్య నుంచి నువ్వు పరిష్కరింపబడాలి, బయటపడాలి అంటే ఏదైనా సరే ప్రకృతి సహజంగా ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటే సమస్య తీరిపోతుంది. అలాగ సమస్య నుంచి స్వేచ్ఛ పొందాలి మనం. మంచి చెడు అనేవి వాటంతటా అవి నా లోకంలో అయితే ఉండవు. మహారాజు గారు అంటారు, నా దృష్టిలో మంచి లేదు చెడ్డ లేదు. అప్పటికి ఏది అవసరమో అదే నాకు మంచి, ఏది అనవసరమో అదే నాకు చెడ్డ. నీ లోకంలో సుఖప్రదమైందేమో నీకు మంచి, బాధాప్రదమైందేమో నీకు చెడ్డ. నువ్వు సుఖాన్ని బాధని చూస్తావు, నీకేది సుఖం కలిగిస్తూ ఉంటే అది ఎంతో మంచిది అనుకుంటావు, నీకు ఏది కష్టం కలిగిస్తుంది ఎంతో చెడ్డదనుకుంటావు. నాకు అసలు మంచి చెడ్డలే లేవు. మంచి అంటే ఆ నిమిషానికి ఏది అవసరమో దాన్నే మంచిగా తీసుకుంటాను, అనవసరమైనంత నాకు చెడే చేస్తుందని నాకు తెలుసు, అందుకని దాన్ని నేను వదిలేస్తాను. నీకేమో సుఖం కలిగించేది మంచి కాబట్టి దానికోసం తాపత్రయపడుతూ ఉంటావు. ఇది చెడ్డ కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు తాపత్రయపడిపోతూ ఉంటావు. నీకు ఇంకా స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? లేదు, పరిస్థితులకి బానిస అయిపోయాను. అందుకేగా మరి కర్మ పరంపరలో చిక్కుకుంటున్నావు. అయితే పిచ్చకుడు అంటున్నాడు, మీరు అనవసరం అంటున్నారు, ఏది అనవసరం అంటారు అని అడిగాడు అతను. ఎదగడం అవసరం, మంచిని మించిన దాని కొరకై మంచిని వదిలేయడం అవసరం. ఎదగాలి మానసికంగా నువ్వు. ఏది అంత అవసరమో ఏది అనవసరమో తెలుసుకునేలాగా నువ్వు ఎదగాలి, అదే అవసరం. అలాగే ఒక మంచి ఉందనుకుందాం నీకు, ఆ మంచిని మించిన దానికోసం ఇప్పుడు ఉన్న మంచిని వదిలేయడమే మంచి. ఒక మంచి పని చేస్తున్నావు నువ్వు, అది మంచిది, ఎంత మంచి పనో ఎంత గొప్ప పనో అనుకుంటున్నావు, దానికంటే మించిన మంచి నీకు దొరుకుతుందంటే ఈ మంచిని నువ్వు వదిలేయడమే అవసరం. అర్థమైంది. అది ఎంతో మంచిది కాబట్టి దాన్ని ఎలా వదిలేస్తాను? నువ్వేమో దీన్ని వదిలి ఎంతకంటే మించింది కావాలంటావు. ఇంతకంటే మించింది కావాలంటే దీన్ని వదిలేయాలి. ఏది అవసరం అంటారని పృచ్ఛకుడు అడిగినప్పుడు
మహారాజు గారు ఎదగడం ముందు అవసరం. ఉమ్, అంటే మంచిని మించిన దాని కొరకై మంచిని వదిలేయగలగడమే అవసరం. ఉమ్, అలా ఎందుకు? ఏం సాధించడానికట అని అడిగాడు ప్రశ్న వేసినవాడు. అలా చెప్తున్నారు, ఎందుకు వదిలేయడం? అలా వదిలేసి ఏం సాధించాలట అని అంటే నిసర్గదత్ వారు అన్నారు, సాధించేది ప్రారంభంలోనే ఉంది. ఎక్కడ ప్రారంభిస్తావో అక్కడే అంతం అవుతుంది. అదే కేవలంలో ఉన్న ఏ ఒక్కటైతే ఉందో ఉమ్, అక్కడి నుంచి నువ్వు సాధించే దానికోసం ప్రయత్నం చేస్తున్నావు. అవునమ్మా. నువ్వు సాధించేది నీవు సాధన మొదలు పెట్టిన ఆ ప్రారంభంలోనే ఉంది. ఉంది. ఎక్కడ నువ్వు ఇది సాధిస్తున్నా, అది సాధిస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అనుకొని తిరిగి 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 ఎక్కడ ప్రారంభిస్తావో అక్కడికే వచ్చి చేస్తావు. చేస్తాను. ఆ కేవలంలోనికే వచ్చి చేస్తావు. ఉమ్, ఓహో, అయితే మరి ఈ అవస్థ అంతా ఎందుకండి? ఈ సాధన, ఆ సాధన, అది ఇది వదిలేయాలి, ఇది పట్టుకోవాలి, ఇది తప్పు, ఇది ఒప్పుని ఈ అవస్థ అంతా దేనికి? ఎక్కడ ప్రారంభించావో అక్కడికే తిరిగి రావడానికా ఈ సాధన అంతాను అని అడిగాడు అతను. అని అడిగాడు ఆ పృచ్ఛకుడు. ఉమ్, అప్పుడు నిసర్గదత్ అంటున్నారు, అవస్థ ఎవరి అవస్థ? ఏమిటా అవస్థ? పెరిగి పెద్దయి అనేక అనేక వృక్ష రూపాలను ధరించి మహా అరణ్యంగా రూపొందేంత వరకు విస్తరిల్లే విత్తనాన్ని చూసి జాలిపడుతున్నావా నువ్వు? అది అవస్థ. చిన్న విత్తనం అది మొలకెత్తి పెరిగి పెద్దదై అనేక అనేక వృక్ష రూపాలను ధరిస్తూ పెద్ద అరణ్యంగా రూపొందుతూ ఉంటే ఆ విస్తరిల్లే విత్తనాన్ని చూసి నువ్వు జాలి పడతావా? లేదమ్మా. ఆహావోహం సంతోషిస్తావు కదా. ఎంత ఘోరంత విత్తనము, ఎంత అరణ్యం పడిపోయిందని నువ్వేమైనా జాలి పడతావా దాన్ని చూసి? జీవించడం అనే చికాకు ఈ శిశువుకి ఎందుకులే అని ముందే చంపేస్తావా ఏమిటి? ఒక పిల్లాడో పుట్టాడు, మనం పుట్టి పెరిగి జీవించి ఏం సాధిస్తున్నాం గనక అని వాడు పుట్టగానే చంపేస్తావా నువ్వు వాడిని? లేదమ్మా. మరి నీ జీవితంలో ఎన్ని కష్ట సుఖాది అనుభవాలు ఉన్నాయో అవన్నీ రేపొద్దున వాడు అనుభవిస్తాడు కదా. ఇది నీకు కష్టమైనప్పుడు వీడు పుట్టాడు, ఈ కష్టాలు వాడికి ఎందుకులేని వాడు నువ్వు చంపవు కదా. జీవితంలో కానీ మరింత హెచ్చుగా జీవించడంలో కానీ ఉన్న దోషం ఏమిటి? ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు, ఈ జీవితంలో గాని ఇంకా ఇంతకంటే గొప్పగా జీవించే జీవితంలో గాని దోషం ఏముంది? జీవి ఎదగడానికి ఆటంకంగా ఉండే వాటన్నిటినీ తొలగించుకో. నీవు ఎదగడానికి ఏవేవి ఆటంకాలుగా ఉన్నాయో వాటిని తొలగించుకో. నీ వ్యక్తిగతమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలన్నీ ఇట్టే మాయమైపోతాయి. నీవు ఎదగడానికి ఏవైతే ఆటంకంగా ఉన్నాయో వాటిని అన్నిటినీ గనుక నువ్వు తొలగిస్తే నీ వ్యక్తిగతమైన, సాంఘిక పరమైన, ఆర్థిక పరమైన, రాజకీయ సమస్యలన్నీ మాయమైపోతాయి. ఈ విశ్వాన్ని మొత్తంగా నువ్వు చూసినట్లయితే అది పరిపూర్ణమై ఉంటుంది. ఈ విశ్వంలోని ఒక భాగం ఈ పరిపూర్ణత్వానికై ప్రయత్నించడం ఆనంద అతిశయానికి ఒక మార్గం. ఈ విశ్వాన్నంతా ఒకసారి నువ్వు చూసినట్లయితే ఈ విశ్వమంతా పరిపూర్ణంగా ఉంది. అట్టి ఈ విశ్వంలో ఒక భాగం ఈ పరిపూర్ణత్వానికై ప్రయత్నించడం. మరి ఆ పరిపూర్ణత్వంలో భాగమే జీవుడు గాని ఎవరైనా గాని ఈ పరిపూర్ణత్వాని కోసం ప్రయత్నించడం ఆనంద అతిశయానికి మార్గం. తన పరిమితుడుగా పూర్ణమైన పరమాత్మలో
ఈ విశ్వమంతా పూర్ణంగా ఉండగా దానిలోనే ఉన్న ఒకడు తను అపరిపూర్ణుడుగా ఉన్నాడు. ఆ పరిపూర్ణత్వాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అలా ప్రయత్నం చేయడం ఆనంద అతిశయానికి మార్గం. ఇప్పుడు అపరిపూర్ణుడుగా ఉన్నాడు కాబట్టి ఆనందం అతిశయించి లేదు. అవునమ్మా. కాబట్టి అతిశయించిన ఆనందం కావాలి కాబట్టి అతడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆనంద అతిశయానికి మార్గం. అపరిపూర్ణమైన దానిని సంపూర్ణమైన దానికై స్వేచ్ఛగా వదిలేయి. నువ్వు పరిమితమై ఉన్నావు కదా, పరిపూర్ణమై లేవు కదా. అట్టి నీవు పరిపూర్ణత్వానికి ఈ అపరిపూర్ణత్వాన్ని వదిలేయి. దీన్ని వదిలేస్తే అదే కదా. అదే అమ్మా, ఉన్నదే అది. అది కావాలంటే దీన్ని వదిలేయి. ఇది మంచిదేలే కాదండి, ఇంతకంటే మంచిది కావాలంటే ఇంతకు ముందు ఏది నీ దగ్గర ఉందని వదిలేస్తే ఇంతకంటే మించింది దాన్ని నువ్వు పొందగలుగుతావు. అది అది అర్థమైందమ్మా. ఈ విశ్వంలోని ఒక భాగం ఈ పరిపూర్ణత్వానికి ప్రయత్నించడం ఆనంద అతిశయానికి మార్గం. పరిపూర్ణమైన దానిని సంపూర్ణమైన దానికోసం స్వేచ్ఛగా త్యజించు. అపరిపూర్ణంగా ఉన్న దానిని సంపూర్ణంగా ఉన్న దానికోసం ఈ అపరిపూర్ణత పోయి పరిపూర్ణత్వం వచ్చేస్తుంది కదా. వస్తుందమ్మా. అప్పుడే మంచి చెడ్డ తేడా ఉండదు. అది మళ్ళీ ప్రత్యేకుడు అంటున్నాడు, అయినప్పటికీ ఇంతకన్నా మేలైంది అంటే మనకు భయమే స్వామి. వదిలేయాలి, ఈ అపరిపూర్ణత్వాన్ని వదిలేయాలని ఉంది. దీన్ని వదిలేస్తే పరిపూర్ణత్వాన్ని పొందుతానని కూడా తెలుసు. కానీ అయినప్పటికీ ఇంతకంటే మేలైన ఆ పూర్ణత్వాన్ని దాన్ని పొందడం కోసం దీన్ని వదిలేయాలంటే భయమే. మరింత చెడ్డనైనా దాన్ని అంటుపెట్టుకుని బతుకుతాం తప్ప దానివల్ల చెడ్డ కలుగుతోందన్నా సరే దాన్ని వదలం, మంచి కలుగుతున్నా సరే వదలం. మనం ఇప్పుడు ఉన్న దానిని వదలడం చాలా కష్టం. అప్పుడు నిసర్గదత్త అన్నారు, ఇది మన మూఢత్వం, అంతే ఉన్మాదం అంచున ఉండే మూర్ఖత్వం. ఇది నీ మూఢత్వము, నీ మూర్ఖత్వమును చూడు, పరిశీలించి చూడు. ఇది అవసరమా? ఇది లేకపోతే నేను ఉండలేనా? ఇది లేకపోయినా ఉండగలిగేది నాకు అందుతున్నప్పుడు దీన్ని వదలడానికి నాకెందుకు భయం అని నిన్ను నువ్వే ప్రశ్నించి చూడు. అలా ప్రశ్నించుకోలేని మూఢత్వం వల్ల, మూర్ఖత్వం వల్ల ఉన్న దానిని వదులుకోలేక అంతకంటే మిన్న అయిన దానిని అందుకోవాలని ప్రయత్నం చేసినా అందుకోలేకపోతున్నాం. అది క్లియర్ గా తెలిసిందమ్మా అని స్వామివారు నిన్న బోధ గురువులు బాధ గురువులు అనేటువంటి అంశంలో చెప్పబడినటువంటి వ్యాసం అమ్మ అది.